హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అంధేరా ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదనిపించింది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 6.5 అవర్స్ రన్ టైం పడుతుంది, అందుకే లేట్ అయిపోయింది. ఒకేసారి చూసేద్దామంటే కుదరలే. ఫ్యామిలీతో చూడాల్సిన సిరీస్ అయితే కాదు ఇది. బూత్ డైలాగ్స్ ఉన్నాయి, ముద్దులు అండ్ అక్కడక్కడ అడల్ట్ కంటెంట్, అంటే అలాంటి సీన్స్ అని కాదు కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేం. అంధేరా అంటే చీకటి. మరి చీకటి నాకు నచ్చిందా లేదా చెప్పేసి అంతకన్నా ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటే కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీనే కదా భయ్య. మరి ఓవరాల్ సిరీస్ చూశాక నాకైతే గ్రేట్ కాన్సెప్ట్, సూపర్ ఐడియాస్, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం యావరేజ్ అనిపించింది. చాలా బాగా స్టార్ట్ అయ్యి చాలా బ్యాడ్గా ఎండ్ అయింది భయ్య. నాకైతే యావరేజ్ అనిపించింది, జస్ట్ యావరేజ్ అంతే. అది కూడా 6.5 అవర్స్ టైం స్పెండ్ చేసి ఓపిక మీద చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఒక 2 ఎపిసోడ్స్ లేపేసినా పర్లేదు, ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వరకు పర్లేదు, బాగానే తీసుకెళ్లారు. కానీ దాని తర్వాత మాత్రం కొంచెం కష్టం అనిపించింది, బాగా ల్యాగ్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ సీజన్ వస్తుంది అంధేరా. ఈ మధ్య వెబ్ సిరీస్లు అంధేరా బై యావరేజ్గా ఉంటున్నాయి. మరి యావరేజ్ అన్నాను కదా అని మరీ నన్ను వేసుకోకండి. యావరేజ్ అన్నానంటే సగం నచ్చి సగం నచ్చలేదు అని అర్థం. చాలా మిక్స్ చేశారు. హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ ఎలిమెంట్స్, స్కైఫై ఇలా బాగానే తీసుకెళ్లారు. అవి చూపించే విధానం కూడా నచ్చింది. బట్ అట్ ద సేమ్ డే మనల్ని అంధకారంలోకి తీసుకెళ్ళి చీకట్లో తోసేసి కుమ్మేసినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ ఒక్కో దగ్గర ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. అండ్ క్యారెక్టర్స్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేం. అక్కడక్కడ చాలా గజిబిజి గందరగోళాలు అనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, బట్ అది అందరు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా స్టోరీని చెప్పడం అనేది చేయాలి కదా. నార్మల్ ఆడియన్స్ అయితే ఈ స్టోరీని అర్థం చేసుకోలేరు. చాలాసేపటి వరకు ఈ స్టోరీని ఫాలో అవ్వాల్సి వస్తుంది, బాగా మైండ్ దగ్గర పెట్టుకొని చూడాల్సి వస్తుంది. మధ్యలో ఫార్వర్డ్ చేస్తానంటే కుదరదు, ఏమీ అర్థం కాదు. ముంబైలో కల్పన అలియాస్ ప్రియా బాపట్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటుంది. స్టార్టింగ్లోనే బాని బారు అని ఒక లేడీ మిస్ అవుద్ది. ఆ కేసు ఈమె దగ్గరికి వస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె పేరెంట్స్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కేసుకి ఇంకొక క్యారెక్టర్కి ఆ రిలేషన్ కనిపెడుతుంది. అసలు అంధకారం అంటే ఈ చీకటి వెంటాడడం ఏంటి, అసలు ఏం జరుగుతుందంతా ఈ సిరీస్లో చూస్తారు. అయితే ఇదంతా ఒక్క ట్రాక్లోకే జరిగిపోద్ది అనుకుంటే పొరపాటే. ఈ స్టోరీలోకి ఒక 4 ట్రాక్స్ తీసుకొచ్చారు. చీకటి వెంటాడడం అనే కాన్సెప్ట్, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఇందులో మధ్యలో ఒక ముఠా, ఇంకొక ప్రేమ జంట, ఇలా 4 ట్రాక్స్ చూపిస్తూ ఉంటారు. అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు ఆడియన్స్. మరి ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ మరి భయపెట్టిందా అంటే మాత్రం అక్కడక్కడ హర్రర్ సీన్స్ బాగున్నాయి భయ్య, వాటిని బాగా చూపించారు కూడా, భయపెట్టాయి అక్కడక్కడ. బట్ ఆ డోస్ అనేది సరిపోలేదు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి, చీకట్లోని షార్ట్స్ బాగున్నాయి, క్యారెక్టర్స్ ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. బట్ కొన్ని క్యారెక్టర్స్ అవసరం లేదని నా ఫీలింగ్. ల్యాగ్ ఎక్కువ అయిపోయింది సిరీస్లో. ప్రొడక్షన్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే అంధకారం కొంతమందికి ఓకే బాగా అనిపిస్తుంది, ఇంకొంతమందికి భారం, ఎక్కువ రన్ టైం, నరకం. రేటింగ్ ఎంత ఇస్తానంటే సిరీస్కి 2.75 అవుట్ ఆఫ్ 5. రివ్యూస్తో ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.